అభినందన. 6వ తరగతి మొదటి పాఠం అభినందన పాఠం. ఈ పాఠాన్ని శేషం లక్ష్మీనారాయణాచార్య గారు ఈ గేయాన్ని రచించడం జరిగింది. ఈ గేయం మనకు పాఠంగా ఇవ్వడం జరిగింది. మొదటగా బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. బొమ్మను చూస్తున్నారు కదా. ఇక్కడ విద్యార్థులందరూ కూడా సైనిక దినోత్సవం సందర్భంగా ర్యాలీలాగా వరుస క్రమంలో తీస్తూ ఉన్నారు. ఇక్కడ ఊరి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆ ప్రదర్శనను చూస్తూ ఉన్నారు. అట్లాగే ప్రదర్శనలో నినాదాలు చేస్తున్నారు. వారు కొంతమంది విద్యార్థులు ఇక్కడ కొన్ని కరపత్రాలు పంచుతూ ఉన్నారు. ఆ కరపత్రాల ద్వారా సైనికుల యొక్క గొప్పతనాన్ని గురించి, వారి క్షేమాన్ని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అన్నటువంటి దాన్ని తెలుపుతున్నారు. ఈ చిత్రాన్ని పూర్తిగా గమనించిన తర్వాత ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ప్రశ్నలు చూడండి. ప్రశ్నల్లో మొదటి ప్రశ్న, పై బొమ్మలో ఏం జరుగుతున్నది? పై బొమ్మలో ఏం జరుగుతుంది? విద్యార్థులందరూ వారు దేశ సైనికుల కోసమని నిధిని ఏర్పాటు చేస్తూ, అట్లాగే దేశ సైనికులు క్షేమంగా ఉండాలంటే ప్రజల్లో వారి యొక్క గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఒక ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది. రెండవ ప్రశ్న, పిల్లలు ఏమని నినాదాలు చేస్తున్నారు? జై జవాన్ అంటూ, అట్లాగే సైనికులకు వందనం అంటూ, తర్వాత వీరులకు వందనం అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇక మూడో ప్రశ్న, జై జవాన్ అని ఎందుకు అంటున్నారు? జవాన్కు జై జైలు ఎందుకు కొడుతున్నారంటే, జవాన్ దేశ సరిహద్దుల్లో ఉంటాడు. ఎండనక వాననక చలనక మన దేశాన్ని శత్రు దేశాల నుండి కాపాడడానికి జవాన్ తాను ఎప్పుడూ కూడా ఆ సరిహద్దుల్లోనే జీవిస్తూ మన దేశ ప్రజలను రక్షిస్తున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క శ్రమకు అభినందనలు తెలియజేస్తూ జై జవాన్ అంటున్నారు. ఇక నాలుగవ ప్రశ్న, జవాను దేశానికి సేవ చేస్తాడు కదా, ఇతని వలె దేశం కోసం పాటుపడేవాళ్ళు ఎవరు? జై జవాన్ అనగానే రెండవ పదం కూడా గుర్తుకొస్తుంది. ఏమని? జై కిసాన్. కిసాన్ అంటే రైతు. రైతులు కూడా దేశ ప్రజలకు తిండి పెట్టాలన్నటువంటి ధ్యాసతో అనేక రకాలైనటువంటి పంటలను చాలా కష్టాలు ఎదుర్కొంటూ పండిస్తారు. వారు దేశ ప్రజలందరికీ కూడా తింటున్నారు అంటే అది రైతుల యొక్క శ్రమనే. అట్లాగే దేశంలో చాలా నదులపైన బ్రిడ్జీలు కడుతుంటారు, అట్లాగే రోడ్లు వేస్తుంటారు. ఇదంతా ఎవరి శ్రమ అంటే ఒక ప్లాన్ ప్రకారంగా చేయడం అనేటువంటిది ఇంజనీర్లు చేసేటువంటి పని. అట్లాగే దేశ ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉంచడానికి వైద్యులు కృషి చేస్తున్నారు. అదేవిధంగా రాజకీయ నాయకులు ఎన్నో రకాలైనటువంటి పథకాలతోటి దేశ అభివృద్ధిని కాంక్షిస్తూ చేస్తున్నారు. అట్లాగే ఉపాధ్యాయులు దేశ ఉత్తమ పౌరులను తీర్చిదిద్దాలని బోధన కొనసాగిస్తున్నారు. పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా దేశ సేవ చేస్తూ దేశం కోసం పాటుపడుతున్నటువంటి వాడు. ఇప్పుడు పాఠం ఉద్దేశం చూద్దాం. ఈ దేశం బాగోగులు కోరుతూ అందుకోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి వారిలో ముందుండేది రైతులు, సైనికులు. వారిని స్మరించుకుంటూ వారి శ్రమను, గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. ఈ పాఠం వల్ల మనం ఏం నేర్చుకోబోతున్నామో ఈ ఉద్దేశంలో ఉంది. ఎవరైతే దేశం అభివృద్ధి కోసమని ఎల్లప్పుడూ కూడా శ్రమించేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లను గుర్తు చేసుకుంటూ వారి గొప్పతనం ఏమిటో అందరికీ తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం అన్నమాట. ఉదాహరణకు రైతులున్నారు. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, కష్టపడి పంటలు పండిస్తారు. సైనికులు దేశాన్ని రక్షిస్తారు. అలా వారిద్దరి గురించి ఈ పాఠంలో చెప్పుకోబోతున్నాం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. గేయం పాడుకోవడానికి
వీలుగా ఉంటుంది. ఈ గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకొనబడింది. గేయ ప్రక్రియ అంటే ఏమిటి అంటే, ఛందస్సు లోపల గురువు లఘువులు ఉంటాయి. ఒక లఘువులో ఒక మాత్ర, ఒక గురువులో 2 మాత్రలు. ఇలా గేయం లోపల మాత్రలకు సంబంధించినటువంటి నియమాలతోటి ఆ రాసేటువంటి కవి ఆ ఒక వరుసకు ఎన్ని మాత్రలు ఉండాలి అని నిర్ణయించుకొని పాడుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా రాయడం జరుగుతుందన్నమాట గేయ ప్రక్రియ. ఇకపోతే శేషం లక్ష్మీనారాయణాచార్య గారు రచించినటువంటి స్వరభారతి అనే గేయ సంకలనం. సంకలనం అంటే ఆ లక్ష్మీనారాయణాచార్య గారు అప్పుడప్పుడు రాసినటువంటి గేయాలన్నింటినీ ఒక దగ్గర ఏర్చి కూర్చి ఒక పుస్తకంగా చేసి దానికి స్వరభారతి అని పేరు పెట్టారన్నమాట. దాన్ని సంకలనం అంటున్నాం. ఇప్పుడు ఆ సంకలనంలో నుండే మనం అభినందన గేయాన్ని చదువుకోబోతున్నాం. మరి లక్ష్మీనారాయణాచార్య గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా కవి పరిచయం ద్వారా? కవి పరిచయం. శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూర్. కనకమ్మ నరహరిస్వామి దంపతులకు జన్మించిన ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. ఈయన అనేక పద్య వచన గేయ కవితలను రచించాడు. అవి వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి, టీవీ రేడియోల్లో ప్రసారమయ్యాయి, అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈయన రాసిన విమర్శనా వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురింపబడ్డాయి. లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందవేసిన చేయి. లక్ష్మీనారాయణాచార్య గారి చిత్రపటం కింద ఆయన జననము మరణము తేదీ ఇచ్చాడు. గమనించారు కదా? జననం 15 ఏప్రిల్ 1947, మరణం 17 మే 1998. ఇకపోతే ఈ కవి పరిచయంలో వారి ఊరి పేరు, అట్లాగే వాళ్ళ అమ్మా నాన్నల పేరు, వారు పనిచేసినటువంటి స్థలము ఇచ్చాడు. తర్వాత టీవీల్లో రేడియోల్లో పత్రికల్లో వారు రాసిన గేయాలు వ్యాసాలు ప్రచురితమయ్యాయని కూడా ఇచ్చాడు. మీరు గుర్తుంచుకోవలసింది, దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ఆయన వ్యాసాలు ప్రచురింపబడ్డాయని కూడా మీరు బాగా గుర్తుంచుకోవాలి. మృదువైన పదాలతో, దైవభక్తితో, దేశభక్తితో ఆయన గేయాలు రాశాడు. అదే లలిత మనోహరమైన అన్న పదం ఇక్కడ వేశారు. ప్రవేశిక గమనించండి. దేశానికి వెన్నుముక రైతు, దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేవాడు సైనికుడు. వారిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి, దేశానికి రక్షణ ఉండదు. దేశం కోసం వాళ్ళిద్దరూ పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నాడు. అదే భావనను ప్రతిబింబింపజేస్తూ రచయిత సరళమైన పదాలతో వారిని ఎట్లా అభినందించాడో ఈ పాఠం చదివి తెలుసుకోండి. ప్రవేశికలో సైనికుడు దేశాన్ని రక్షిస్తాడు, అట్లాగే రైతు దేశ ప్రజలందరికీ కూడా తిండి పెడతాడు. వీరిద్దరి శ్రమను పొగుడుతూ అభినందిస్తూ లక్ష్మీనారాయణాచార్య గారు రాసిన అభినందన గేయం మనం చదవబోతున్నాం. ఇకపోతే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక నినాదం ఇచ్చారు, జై జవాన్ జై కిసాన్ అని. ఇదే దేశాన్ని ఇద్దరు కాపాడతారని తెలుసుకున్నాం కదా. జవాన్ సైనికుడు కాపాడతాడు, కిసాన్ దేశానికి తిండి పెడతాడు. సో ఈ భావన వచ్చేటట్టుగా అభినందన గేయం రాయబడింది. ఆ అభినందన గేయం రెండో భాగం ద్వారా తెలుసుకుందాం.